క్రియేట్ చేసుకుంటాడు అతను. అని ఎన్ని ఎన్ని వస్తాయి ఆ వేదికలు క్రియేట్ చేసుకోవడానికి? ఆపర్చునిటీ, ఇఫ్ యూ గివ్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరే అనడానికి ఎన్ని రోజుల తర్వాత వచ్చారు, పిలిచి రాలేదు. ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి సార్, అదే వెయిట్ చేయగలగాలి దానికోసమే. ఓకే, 2024 ఎన్నికలకు ముందు చాలామంది విశ్లేషకులందరూ వైఎస్ఆర్సీపీపై మొగ్గు చూపారు. వాళ్ళందరూ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనేది వాస్తవా? అందులో మీ పేరు కూడా చాలా ఎక్కువగా వినిపించింది. ఎవరు అజ్ఞాతంలోకి వెళ్ళారు? నాతో పాటు అందరికీ రంగులేసిన వాళ్ళు ఇద్దరు మీ ఛానల్లో రెగ్యులర్గా వస్తున్నారు పొద్దున్న సాయంత్రం. అలాగే నేను కూడా అడపదడప నాకు తెలిసిన ఛానల్లో వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. సజ్జల గారు భారీ ప్యాకేజీలు ఇచ్చారట విశ్లేషకులకు అందరికీ, నిజమా? ప్రసాద్ గారు మీ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. అరుణ్ గారు, మీరు నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఫ్రెండ్స్. అవును, చాలా పర్సనల్ ఇష్యూస్ కూడా చాలా షేర్ చేసుకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అంటే ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే తెలియాలి, చాలా మందికి ఉన్నాయి అపోహలు, వీళ్ళు ఎంత తీసుకున్నారు అంత తీసుకున్నారు ఇంత మూటలు వచ్చినాయి అని. ప్రతి వ్యక్తికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది. నేను బై ప్రొఫెషన్ ఆమె చార్టెడ్ అకౌంటెంట్. నేను ఎక్కడ పని చేశానో నా స్థాయి ఏంటో మార్కెట్లో చాలా మందికి తెలుసు. నేను దానికోసమే ఈల్డ్ అవ్వాలనుకుంటే ఇంత నేను అవసరం. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను అటుపక్కే వెళ్ళి నాకన్నా మాట్లాడేవాడు ఎవడు ఉండడు నాకు తెలిసి. నాకు అహంకారంతోనే చెప్తున్నా ఆ విషయం కూడా. నేను కాంట్ బి స్పోక్స్ పర్సన్ ఫర్ దెమ్. మాకన్నా మాట్లాడినాడు ఉన్నాడు విశ్లేషణలో. నేను 10 మంది పేర్లు చెప్తా. మాకన్నా తీసి మార్గాల్లో ఉన్నాడు ఏ విషయం మీద మాట్లాడేవాళ్ళు. నిజంగా పార్టీకి అవసరం అయితే మాకే కంటి వాళ్ళు వేయచ్చు కదా, నాకు కూడా ఆనందం ఉండదు. మీరు కొద్దిగా అటువైపు మొగ్గినట్టున్నారు కదా, అదేం లేదా సార్? నేను ఒకటి చెప్తున్నాను, ఒక్కొక్కరు కొన్ని విషయాలతో ప్రభావితం అవుతారు. అదే మీరు ప్రభావితమైన అంశం ఏంటి వైసీపీలో? మెయిన్ స్కూల్స్ అండ్ గ్రామ సచివాలయ వ్యవస్థ. నేను అక్కడ డైరెక్ట్ ఇంటరాక్షన్ నాకు చాలా ఎక్కువ సార్. నా విశ్లేషణలు కూడా సంక్షేమ ఫలాలు అందుకున్న వాళ్ళతోనే నేను చేశాను తప్ప రెసిప్రొకేట్ యాటిట్యూడ్ ప్రదర్శించిన దాంతోనే ప్రభావితమైంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, స్కూల్స్ నేను చదువుకున్నప్పుడు ఉన్న స్కూల్స్లో నాకు బాత్రూమ్ అంటేనే భయం వేసి చచ్చివాళ్ళం. అలాంటి దగ్గర ఇవాళ స్కూల్ వాతావరణంలో మనం కూడా చిన్న చిన్న స్కూల్ చదువుకొచ్చిన వాళ్ళే సార్. నేను విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళంలో చదివిన ప్రాంతాల్లో అసలు స్కూల్స్ ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాతో నేను చాలా ప్రభావితమైంది. ఎందుకంటే విద్యా ప్రమాణాలు ఎప్పుడైతే పెంచబడతాయో, ఇవన్నీ చంద్రబాబు గారి విషయంలో కూడా ఒక కరువు విలయతాండం జరుగుతారు, ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. నేను చాలా కంపారిజన్స్ ఇచ్చాను. ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే దగ్గర ఎప్పుడైతే ఆపర్చునిటీని అడ్వాంటేజ్ కింద మలుచుకునే రాజకీయ పార్టీలతో ఖచ్చితంగా కొంతమంది. సో ఆ రకంగా మీరు ప్రభావితం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా? కలలేదు సార్. సజ్జల గారిని ఒకసారి కలిసాను. ఏమంటారు ఆయన? ఏం చెప్పేవారు? మిమ్మల్ని కలిస్తే ఏమంటారు? జనరల్ గా మనకు సపోర్ట్ చేయండి వైసీపీకి, ఆ వాయిస్ తీసుకున్నాడు. చంద్రబాబు గారిని కూడా కలిసాను నేను. నాకు ఎప్పుడు ఆయన చంద్రబాబు గారిని నన్ను సపోర్ట్ చేయని మాకు చెప్పలేదు. ప్రభావితం అయ్యి మీరు సపోర్ట్ చేశారు అంతే. ఆ టైంలో ఆయన ఇచ్చిన పథకాలు అవనియండి, ఆయన చేస్తున్న అంశాలు, పథకాలు, ఒక బడ్జెట్ ఉన్నారు సార్, సంక్షేమం చేయడం అన్నది ఇట్స్ రేరెస్ట్ ఫెనామినా. దానికి నేను ప్రభావితం అయ్యాను. రెండోది, 4 నేడు స్కూల్స్ పరివర్తన చెందిన విధానంలో నేను ఖచ్చితంగా ప్రభావితం అయ్యాను. తర్వాత గ్రామ స్థాయిలో ఒక ఫలాలు అందుకునే ఒక మెకానిజం క్రియేట్ అయ్యింది, ఖచ్చితంగా ప్రభావితం అయ్యాను. అండ్ సర్టన్ పాకెట్స్ దగ్గర నంద్యాల కానీ, నేను ఇన్ ద సేమ్ సినారియో ఇవాళ మీకు నేను ఒక ప్రణాళికాబద్ధంగా దేశం ఎదిగిన ఉదంతంలో నేను ఇంకోటి చెప్తున్నాను. హాస్పిటల్స్ అన్న దాంతో 17 మెడికల్ కాలేజీలు అండ్ ఫస్ట్ ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్స్ అండ్ ఫిషింగ్ హార్బర్. దీనివల్ల ఎంత ఎకానమీ టర్న్అవుట్ అవుతుంది అన్నది నేను చూశాను. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ లాంటి దాన్ని ఈ 17 మెడికల్ కాలేజీతో అనుసంధానించబడి ఉంటాయి. ఎందుకంటే కాలేజెస్ కూడా ఒక 5 కాలేజెస్ ఫంక్షనింగ్ వచ్చాయి. ఇవాళ ప్రభుత్వానికి బడ్డెన్ ఎక్కడ ఉంటుంది? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్లతో చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి సార్. నేను చాలా మందితో మాట్లాడుతుంటాను. నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా తీవ్రమైన ప్రభావానికి గురి చేశాడు ఈ విషయాల్లో. ఎందుకంటే ద కాన్సెప్ట్ థియరీ అనేది ఉంటుంది చూడండి. ఒక ప్రభుత్వ విధానం, గతంలో నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, గ్రాస్ రూట్ లెవెల్లో సంక్షేమ పథకాలు 5% రీచ్ అయితే ఆహా అనుకుంటారు, 10% రీచ్ అయితే మెరాకిల్ అంటారు. ఇలాంటి 90% పైన అన్నది నా భూతో నా భవిష్యత్తు. ఇది నన్ను ప్రభావితం చేసింది. సో ఒక వ్యక్తిగా మనం ఒక రాష్ట్రం మీద ఉన్న కన్సర్న్, నేను నిజంగా వాటికి కూడా తెలంగాణలోనైనా సరే నేను సమాఖ్యవాదిని. 2 రాష్ట్రాలు బాగుపడితే ఈ 2 రాష్ట్రాలకి జరుగుతున్న వివక్ష మీద నా విశ్లేషణ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే.